అయ్యారు. సో వైసీ కనకరాజు గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో మొత్తానికి మీరైతే చాలా రిలాక్స్ గా ఉన్నట్టున్నారు చాలా చాలా రోజుల తర్వాత. సుప్రీంకోర్టు హీరింగ్స్ పై మీ ఒపీనియన్? ఇప్పుడు కృష్ణారాయణ గారు చెప్పింది 100% వాస్తవం అండి. దాన్ని ఏకీపిస్తున్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే చెప్పినటువంటి భావనలు ఉన్నాయో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి చెంపదెబ్బ లాంటిది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, అదేవిధంగా నెయ్యి కలిపే విధానం మీద ప్రజల్లో ఒక ఆందోళన గురించినటువంటి దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు చూస్తా ఉంటాడు. ఈ రోజు దేవుడే అసలు పలికించాడని చెప్పేసి రోజు సుప్రీంకోర్టుని దేవుడే తట్టి లేపినట్టు పరిస్థితిగా అర్థమవుతా ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. వారు వరదలు డైవర్ట్ చేయడం కోసం బోటు విషయం పెట్టాడు, బోటు డైవర్ట్ చేసి లడ్డు విషయం పెట్టాడు. లడ్డు విషయంలో వాస్తవం వచ్చేటప్పటికి ఏదైతే డిక్లరేషన్ అన్నారో డిక్లరేషన్ అనేది అందులో అర్థమైపోయింది. ఈరోజు ప్రజలు మొత్తం కూడా వాస్తవాలు గమనించే క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు తన యొక్క 100 రోజుల యొక్క పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో విఫలమయ్యాడు గారికి ఎన్ని రాజకీయాలు చేస్తారని డైవర్షన్ పాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు కూడా బలపరిచింది. అందువల్ల ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట మీద కానీ భక్తుల విశ్వాసం మీద నమ్మకం ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి సంస్థల్ని ఎంక్వైరీ చేయించాలి. అదేవిధంగా లేదా సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించమని అడగాలి. అదే సిబిఐ కోరాలి. అయితే ఈ రోజు తనే ముందు ఒక స్టెప్ ముందుకెళ్ళి సిట్ వేసి తను చెప్పే విధంగా ఒక రిపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా కలిగి వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క ఇది ఎక్కడో సరే చంద్రబాబు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనుక ఏదేమైనా సరే తిరుమల యొక్క ప్రస్తుతం కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చంద్రబాబు గౌరవ తప్పు విషయం అయితే ఈ రోజు సుప్రీం ఇచ్చినటువంటి వ్యాఖ్యలు. సో టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని చేసి ఈ లడ్డు ముసుగులు అన్నిటినీ పక్కదోవ పట్టించారని చెప్పేసి ఇప్పటి వరకు అందరూ మనం ప్యానెల్లో సభ్యులు మాట్లాడిన బట్టి చూస్తే అర్థమవుతుంది. సో మీరేమంటారు? మేడం, మామూలుగా ఒక సామెత ఉందండి, ఏ చెట్టు అయితే కాపు కాసి పళ్ళు ఉంటుందో ఆ చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. పళ్ళున్న చెట్టుకండి రాళ్ల దెబ్బలు తగిలేదు, పళ్ళు లేని చెట్టుకి తగలవు. చంద్రబాబు నాయుడు గారు పళ్ళున్న చెట్టు. ఆయన సైలెంట్ గా ఈ అన్యాయాలన్నీ సహించి గమ్మను ఉండి ఉంటే, ఎవరికి చెప్పకుండా ఉంటే, ఇది బయటకు పొక్కుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని దాచిపెట్టేశారు, ఆయన ఏదో చేస్తున్నారని మళ్ళీ విమర్శలు చేస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు అలసత్వం ఆలస్యం పనికిరావడు. ఆయన నిర్వహణ దక్షత కలిగిన ఇదే కనకరావు గారు, మీరు మధ్య మధ్యలో దూరద్దండి. నాకు తెలుసు మీరు దూరే దాంట్లో నా నంబర్ 1. మీరు మధ్యలో దూరే దాంట్లో మీరు మళ్ళీ మాట్లాడండి. కనకరావు గారు మీరు మాట్లాడంటే ఇక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తానే మీకు గుర్తుంటే చూడండి, తిరుమల కొండకి వస్తాను ఆయన చెప్పాడు, నా ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభిస్తాను అని చెప్పారు ఆయన. ఎందుకంటే మీరందరూ దూరంగా, మేము ఉదయం లేచి దేవుణ్ణి చూసేవాళ్ళం అండి. ఆ తిరుమలలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇల్లు నుంచి చూస్తే నామాలు కనిపిస్తాయి, మా ఇంట్లో నుంచి కూడా నామాలు. రోజు మేము దేవుణ్ణి చూసి దండం పెట్టుకునే భక్తులు. మేము ప్రతి నిత్యం కొండ వైపు చూస్తుంటాం, కళ్ళు తలంచుకొని కూడా వెళ్ళాం, దాని కిందే తిరిగే వాళ్ళం. అక్కడ నుంచి ప్రక్షాళన ప్రారంభించారండి. ఆ ప్రక్షాళన ప్రారంభించిన క్రమంలో ఇవన్నీ బయటకు వస్తూ వచ్చాయి. ఒక్కొక్కటి లాగుతాం, అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా సుప్రీంకోర్టు ఇలా అన్ని ఆధారాలు చూసి అడగలేదండి. మామూలుగా కోర్టులో ఎక్కడైనా మనం కోర్టుకు వెళ్తే మీరు ఒక కేసు వేస్తే నంబర్ అయ్యేటప్పుడే చాలా కొరీస్ వేస్తారండి. కృష్ణాంజనేయులు గారికి అన్ని మనం ఒక కేసు వేస్తే అది నంబర్ కాకముందే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళన్నీ చూసి సార్ ఇది 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 ఇవన్నీ కొరీస్ ఉన్నాయి వేయండి అంటారు. అలాగే కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కేసును పూర్తిగా విచారించాలనుకుంటే సమగ్రమైన అంశాలు వాళ్ళకి కావాలండి. అందులో ఏదైనా వాళ్ళకు లేకపోతే వాటిని అడిగి ఆ వివరాలు అడిగి తీసుకుని రెండింటిని విశ్లేషించి ఇరువైపులా వాదనలు విని సరైన తీర్పు చెప్పడం కోసం జడ్జెస్ ఇద్దరిని అడుగుతుంటారు. అడిగారు కదా మీరు అని కాకుండా తీర్పు రానివ్వండి. ఇవి వ్యాఖ్యానాలు కూడా కాదండి, అది ప్రశ్నలు మాత్రమే. అడిగారు ముఖ్యమంత్రి గారు మీరు దేవుని రాజకీయాలకు లాగుతారా అన్నది ప్రశ్న అండి.
లాగుతున్నారు అనలేదు, మీరు దేవుణ్ణి లాగుతున్నారు అనలేదు. లాగుతారా ప్రశ్న. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ప్రశ్న. నెయ్యి కల్తీ జరిగిందా లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందా అనేది ప్రశ్న. అన్ని ప్రశ్నలే అండి. మనం పరీక్షలు రాసేటప్పుడు ప్రశ్నలు ఇస్తానే మనకు చేత కాదని ఆ ప్రశ్నలకు జవాబు రాసి పాస్ కాకపోతే ఫెయిల్ అవుతాం. మా దగ్గర జవాబులు ఉన్నాయి, ప్రశ్నలు అద్భుతంగా రాస్తాం, 100కి 100 మార్కులు తెచ్చుకుంటాం. చూడండి, గురువారానికి 3 రోజులే కదా, 3 రోజుల్లో మళ్ళీ మేము కౌంటర్ ఫైల్ చేస్తాం. మా లాయర్లు లేదా ప్రభుత్వం, మా లాయర్లు అంటే తెలుగుదేశం లాయర్లు కదా, ప్రభుత్వ లాయర్లు ఉన్నారు, టీటీడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇవన్నీ తీసుకెళ్లి ఇస్తారు. ఆ తర్వాత చూడండి, అంతే తప్ప ఇంకా మళ్ళీ ప్రతిదానికి సిబిఐ అంటే సిబిఐ అంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీరు అప్పుడంతా అనలేదండి. సిబిఐ ఇప్పుడు విమర్శలు అందరూ చేస్తారు. సిబిఐలోనూ మంచి వాళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉంటారు, పోలీసుల్లో మంచి వాళ్ళు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు, రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు. సమాజంలో అన్ని చోట్ల అన్ని వ్యవస్థల్లో అందరిలో మంచి చెడులు ఉంటాయి. ఈ మంచి చెడులు ఏది మంచి చెడ్డ నిరూపించడం కోసం కోర్టులు ఉన్నాయి, కోర్టులు బాగా ఉన్నాయి కాబట్టి దీని మీద సరైన తీర్పు వస్తుందని అనుకుంటున్నాం. నా ఉద్దేశం లేదో అనుకుంటా అందరూ సిబిఐ అని ఏం చేస్తారు. సిబిఐ చేసి ఎన్ని కేసులు ఇప్పుడు అట్లా సిబిఐ చేసేది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడితే ఏమన్నారు, సిబిఐ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తొత్తులు, కాంగ్రెస్ సోనియా గాంధీ ఇంకొకరు చెప్పి మా జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు, ఇదంతా కుట్ర అన్నాడు. ఇప్పుడేమో సిబిఐ పెడతారు. రేపు సిబిఐ అయినా చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధాని, ఇది కూటమి ప్రభుత్వం, సిబిఐ కూడా పనిలేదు. మీకు ఎవరు కావాలో చెప్పండి. ఇంటర్నేషనల్ నుంచి కనకారావు గారు మీరంతా కలిపి ఒక ఎంక్వైరీ కమిటీ వేసుకోవాలంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చైర్మన్ గా వేసి వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారిని కమిటీ సభ్యులు వేసి మీరు తేల్చేయండి, తీసుకొని ఇంటికి పోతాం. కాదండి, ప్రతిదీ అధికారంగా ఎవరు పెట్టండి. ఒక ఎస్ఐ పెడతాం, మా ఏరియాలో ఒక గొడవ జరుగుతుంది, ఏదో మర్డర్ జరుగుతుంది, ముఖ్యమంత్రి వస్తారు, మా ఎస్ఐ గారు వస్తారు, ఎస్ఐ సిఐ వస్తారు, మళ్ళీ పెద్దదైతే డిఎస్పీ ఎస్పీ వరకు రావచ్చు, ఐజీలు ఇంకొకరు రారు కదా. ఏది ప్రతి నేరం ఎక్కడ పరిధిలో చేస్తుంటారు. ప్రతి దానికి సిబిఐ ఏది మీకు దొరికితే మాట్లాడండి. కనకారావు గారు మీకు ఇస్తారు ఛాన్స్. మేడం ఎక్కువ మమ్మల్ని తిట్టించడానికే మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. నాకు తెలుసా, ఆగండి తిట్టండి, నాకేం ఇబ్బంది లేదు, నాకు అన్ని రాలిపోయినాయి. మీరు తిట్టి ఇంకేమి రాలేదేమి లేదు, ఇంకోటి మీరు చేసేదేమి సరదాగా. అంటే మనం ఏమంటారంటే ఇది కొట్లాట కాదండి, మేము కొట్లాట్లు కాదు, వాస్తవాలను విశ్లేషించుకుని నిజ నిర్ధారణ చేద్దాం అందరం అండి. ఎవరు నేరస్తులైనా ఆ నేరస్తులు శిక్షింపబడాలనేది మీ వర్షన్ అయినా నా వర్షన్ అయినా అందరూ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరూ, అందరికీ పదవులు, మన ఊరు ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, లేదా పోలీస్ అధికారులు కూడా కాదు కదా, పుణ్యానికి డిబేట్ లో మాట్లాడే వాళ్ళమే. కాబట్టి నిజ నిర్ధారణ జరుగుతుంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు సమర్పిస్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట గురువారం తర్వాత మీకు తెలుస్తుంది. పిక్చర్ అవి బాకీ హై అంటారు. ఓకే, మొత్తానికి అయితే కాంగ్రెస్ అటు తిరిగి ఇటు తిరిగి సిబిఐ ఎంక్వైరీతో సిబిఐ దాంతో కాంగ్రెస్ మరి లైట్ లోకి వచ్చింది జగన్ కేసుకు సంబంధించి. సో మీరు సిబిఐని నమ్ముతానంటున్నారు, మీరే సిబిఐని కొనేశారని చెప్పేసి ఇప్పటి వరకు టీడీపీ వారు చెప్తున్నారు. సో మీరేమంటారు మూర్తి గారు? మళ్ళీ మీరు మా ఇద్దరికి జగన్ పెట్టేట్టున్నారు. మరి మీరే కదా చెప్పారు బాజీ గారు. నేను ఒకటే అడుగుతాను, ఏదైతే సిట్టు దర్యాప్తు చేసి సిట్టు ద్వారా వచ్చిన వాస్తవాలు మరి అవి దోషుల్ని శిక్షించే స్థాయిలో ఉంటాయా, శిక్షించగలుగుతారా? సంఘటనలు జరిగిపోయి 2 నెలల తర్వాత వేసిన సిట్టు ఏ రకమైన ఆధారాలని గ్యాదర్ చేయగలుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గతంలో సప్లై చేసిన నెయ్యి టెండర్ రద్దు అయిపోయింది, మళ్ళీ తిరిగి దేవస్థానంలో నందిని వాళ్ళ నెయ్యితోనే ఇవాళ లడ్డూలు తయారవుతున్నాయి, భక్తులకు ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గడిచిపోయిన సంఘటనల యొక్క ఆధారాలు ఏ రకంగా మీరు తీసుకుంటారు? గడిచిపోయిన లడ్డూ శాంపిల్స్ కి ల్యాబొరేటరీకి ఎలా పంపగలుగుతారు? లడ్డూ కల్తీ జరిగిందనే ఒక
దాని మీద ఆధారాలు లేకుండా మీరు దోషులు ఏ రకంగా శిక్షించగలుగుతారు? ఉమ్, వీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఉమ్. ప్రభుత్వం ఏర్పాటు కూడా దగ్గర 4 ఎందుకంటే నెలలుగా వస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఏదో చేశాం, కొంత ఏదో రిజల్ట్ వచ్చింది, ఏదో సాధించామనే కాదండి. ఉమ్, అది జరిగిన దోషం ఏదో, అపచారం ఏదో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడటం అనేది అల్టిమేట్ రిజల్ట్. అల్టిమేట్ గా కావాల్సింది ఎవరైనా భక్తులు కోరుకునేది కానీ ఎవరైనా కోరుకునేది. ఎస్ ఫైనల్ గా వైసీపీ వెర్షన్ వినేసి ఒకసారి ముగించండి. సిట్టు సక్సెస్ అవుతుందా అనేది మా అనుమానం. ఎస్ ఓకే. కనకరాజు గారు, టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే సిట్ మీద మీకెందుకు నమ్మకం లేదు, ఆఫీసర్స్ అంతా ఒకేలా పనిచేస్తారు కదా, సిబిఐ అట్లా అయితే సిబిఐ కూడా నమ్మడానికి వీల్లేదు, జగన్ ని కేసులో చూస్తూనే ఉన్నా, ఇన్నేళ్లు గడుస్తూనే ఎట్లా ఉందని చెప్పేసి వారి ప్రశ్న. మీరేమంటారు? ఒకటండి, మొదటగా టీడీపీ వాళ్ళకి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకాలు లేవు. అందుకనే గతంలో కూడా సిబిఐ రావాలంటే మా పర్మిషన్ కావాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు, పక్కన పెడదాం. రెండోది, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయం అయితే ఉందో, ఈఓ గారు కల్తీ వచ్చిన దాన్ని రిటర్న్ చేయడం జరిగింది. 23వ తారీఖు చేశారు. దాన్ని 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుతున్నారు. మరి 2 నెలలు ఏం జరిగింది? ఇందాక మరి బాజీ గారు చెప్పినట్టు 2 నెలల తర్వాత ఇక్కడే ఆదరణ దొరుకుతాయి. కేవలం ఏంటంటే సార్, ఏదైతే తను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, ఇదివరకు ఏంటంటే ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయాలంటే తన మనుషుల చేత లేదా మీడియా చేత చేయించాడు. ఈ రోజు తనే రంగంలో దిగేసి ముందే మాట్లాడుతున్నాడు. ముందే ఒక గుట్టగాల్చి పైన అయిపోతాడు. బోట్ల విషయం కావచ్చు, లడ్డు విషయం కావచ్చు. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే పెద్ద మనిషి అతనే తప్పుగా మాట్లాడి దాన్ని రాజకీయం చేసినాక తన కింద ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తుంది, అనుకున్న ఆధారాలు ఏంటి? అందువల్ల ఏంటంటే సిట్ అనేటువంటిది చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అదేవిధంగా భారత రాజ్యాంగ వ్యవస్థను నమ్మకమైపోయితే, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోబోధం విషయం కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయడానికి దర్యాప్తు చేస్తే వచ్చే నష్టం ఏంటి? అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తను తప్పు చేశాడు, భక్తులకు మనోభావాలు దెబ్బతీశాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపాదించి ప్రజల్లో దూరం చేయడం చూశాడు. తిరిగి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలను బట్టి వాళ్ళ సంపదకు తగిలింది. అందువల్ల అంటే నిజంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తప్పు జరిగిందని చెప్పేసి తను సాక్షాత్తు మన వెంకటస్వామి గారి దగ్గర పోయి పశ్చాత్తాపడి ఎస్ మేము కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుకూలిస్తామనేటువంటిది ఇస్తే ప్రజలు నమ్ముతారు. లేదంటే వీరికి ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో వాళ్ళకి అధికారం చెప్పారో చివరికి వాళ్ళు తీసుకున్న